ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. రాజైన ఉజ్జియా దినములు ముగిసిన తర్వాత యెషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనమును చూచాడు. చూచిన తాను, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, అలాగే నేను అపవిత్రమైన జనముల మధ్య నివసిస్తున్నాను. అయితే దేవుడు అతని ప్రార్థన, పశ్చాత్తాపము ఆలకించి అతన్ని పవిత్రపరిచాడు, అతన్ని క్షమించాడు. దేవుణ్ణి చూచిన తాను, దేవుని వెలుగులో తాను ఎవరో, తన జీవితం ఎటువంటిదో, అలాగే తాను ఎటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నాడో తనకి అర్థమయ్యింది. దేవుని స్వరం అతడు విన్నాడు. నా నిమిత్తం ఎవరు ఉన్నారు అని దేవుని స్వరాన్ని విన్న యెషయా, నేను ఉన్నాను నీకోసం అని దేవునితో సమాధానం చెప్పాడు. అయితే దేవుడు, నీవు వెళ్ళి ఈ ప్రజలతో చెప్పు, మీరు వింటున్నారు కానీ గ్రహించడం లేదు, నిత్యం చూస్తున్నారు కానీ మీరు తెలుసుకోవడం లేదు. ఒక చెట్టుకి నిత్యం నీళ్లు పోస్తుంటే ఆ చెట్టు నీరుని గ్రహించకుండా ఉంటే, నీరుని అంగీకరించకుండా ఎన్ని రోజులు అది బ్రతుకుతుంది? అలాగే ఈ ప్రజలు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, తాను పాపినని, తన జీవితం పాపమయమని, పాపపు మాయలోకంలో తాను ఉన్నానని వీరు గ్రహించలేకపోతున్నారని దేవుడు వారిని గూర్చి అన్నది ఈ యెషయా ప్రవక్తతో, ఆ ప్రజలతో. అయితే ఈ ప్రవక్త అయిన యెషయా, అయ్యా, ఎంతకాలం ఇలా వీళ్ళు ఉండిపోతారు, వీళ్ళ జీవితాన్ని మార్చండి అని బ్రతిమలాడుకున్నప్పుడు, ఆశీర్వదించండి అని అడిగినప్పుడు, అప్పుడు దేవుడు వారిని గురించి, ఆ ప్రజల గురించి మాట్లాడుతూ, వారు చాలా వరకు నష్టపోతారు, నన్ను, నా మాటని తిరస్కరించి నష్టపోతారు. అయితే అప్పటికి వారికి అర్థమవుతుంది తాము చేసినది. అయితే నేను మరలా వారిని అంగీకరించి ఆశీర్వదిస్తాను అని చెప్పారు. దేవుణ్ణి తిరస్కరించక, దేవుని మాటల్ని తిరస్కరించక, నష్టపోవక
దేవుణ్ణి అంగీకరించి, దేవుని మాటలను అంగీకరించి అంతకంతకు అభివృద్ధి ఆశీర్వాదములు కలిగి అనేకులకి దీవెనకరంగా అగునట్లుగా అట్టి హృదయము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, ఈ పిల్లలందరినీ, వీరి కుటుంబాల్ని, వీరి కలిగినంతటినీ, వీరి చిన్న బిడ్డలను, వీరి యవనస్తులను, వీరి వృద్ధులను, వీరి స్త్రీ పురుషులను, వీరి చదువులు, వీరి ఆరోగ్యాలు, వీరి ఉద్యోగాలు, వీరి వివాహాలు, వీరి కలిగిన పొలాలు, పశువులను దీవించమని ప్రభువా, వాక్యం విన్న వీరు మిమ్మల్ని తృణీకరించక, మిమ్మల్ని అంగీకరించి మీ దీవులు పొందుకునే బాధ్యత ఇమ్మని, వివాహాలు కాని వారికి వివాహాలు అవటానికి, వివాహాలైన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాలు ఇమ్మని, అప్పుల చేత బాధపడుతున్న వారికి అప్పుల నుంచి విడుదల ఇమ్మని, గృహాలు లేక బాధపడుతున్న వారికి గృహాలు ఇమ్మని, వీరికి కలిగినంతటిని దీవించాలని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.